సార్ 10వ తరగతి విద్యార్థులందరికీ శుభాభినందనములు. ఈరోజు మనం మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అనేటువంటి అంశం సంబంధించిన ప్రశ్నలు పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, వాటిని మనం సులువుగా ఏ విధంగా సమాధానాలు రాసి మార్కులు సంపాదించడం, చాలామంది విద్యార్థులు ఏ సందర్భంలో పొరపాటు చేస్తారనేటువంటి విషయానికి సంబంధించి చర్చిద్దాం. మొట్టమొదట అసలు ఈ పాఠం నుంచి ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి? యూక్లిడ్ భాగహార న్యాయం. యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా గసాబాని కనుక్కోవడం, భాగహారం చేయకుండానే అంతముందని ఆవర్తిత దశాంశం. Without making actual division, we can identify terminating or non-terminating recurring decimals. చివరిగా కరణీయ సంఖ్య నిరూపణ, proof of any irrational number. ఇందులో ఎటువంటి ప్రశ్న రావచ్చు అంటే 4 మార్కులకు సంబంధించి కారణాలు చెప్పండి, నిరూపణలు చేయండిలో యూక్లిడ్ భాగహార నియమానికి సంబంధించిన అనువర్తనాలు మీ అందరూ ఇంతకుముందు చేసే ఉన్నారు. 3m+1 ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3m లేదా 3m+1 రూపంలో ఉంటుందని చూపండి. లేదా ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 3p+1 3p+2 రూపంలో ఉంటుందని చూపండి. Prove the square of any positive integer is in the form of 3m or 3m+1, and another one is prove the cube of any positive integer is in the form of 3p or 3p+1 or 3p+2. ఇలాంటి సమస్యలు కానీ లేదా prove 2+√3 or √3+√2 or 2√5 + 3√7 are irrational numbers. ఇలాంటి ప్రశ్నలు మనము పాత ప్రశ్న పత్రాలు కానీ గమనించినట్లయితే 4 మార్కులకి కారణాలు చెప్పండి, నిరూపణ చేయండి, రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనేటువంటి స్కిల్కి సంబంధించి రావడం జరిగింది. మరి 1 మార్కు ప్రశ్నలు కానీ మనం గమనించినట్లయితే యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి 72, 96ల గసాబాను కనుక్కోండి. ఫైండ్ జీసీడీ ఆఫ్ 72 and 96 బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా. లేదా సమ్ రామా సెట్ 7/15 is a terminating decimal. Do you agree with him? 7/15 అనేది అంతముందే దశాంశమని రామా చెప్పాడు, నీవు అతనితో ఏకీభవిస్తావా? ఇలాంటి ప్రశ్నలు రావడం మనం చాలా వరకు గమనించాం. మరికొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఒక 3/2x ఇంటూ 5/y అనేది ఒక అంతం ఉండే దశాంశాన్ని సూచిస్తే x మరియు y విలువలు ఏంటి? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x అండ్ y 3/2x ఇంటూ 5/y రిప్రజెంట్స్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇలాంటి ప్రశ్నలు మనం చాలా సందర్భాల్లో చూసాం. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క అంశాన్ని ఏ విధంగా ఆన్సర్ రాయాలి, ఎలా రాస్తే కనీసం కొన్ని మార్కులు తెచ్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనం 72, 156 యొక్క గసాబాను యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి కనుగొనడం. ఫైండ్ జీసీడీ ఆఫ్ 72 and 156
బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. మరి ఇది నేర్చుకునే ముందే మనం ఒకసారి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని చర్చిద్దాం. యూక్లిడ్ భాగహార న్యాయం A is equal to BQ plus R. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏబీల మధ్య అంటే ఏబిక్యూఆర్ అనేవి ఎటువంటి సంఖ్యలు అనే విషయాన్ని మనం మాట్లాడాలి. 0 ≤ R B. ఇక్కడ ఏ మరియు బి అనేవి ధన పూర్ణ సంఖ్యలు. ఏ మరియు బి అనే ధనపూర్ణ సంఖ్యలకు A is equal to BQ plus R అయ్యే విధంగా Q మరియు Rలు ఏకైకంగా వ్యవస్థితమవుతాయి. అంటే ఇక్కడ Q మరియు Rలు అనేవి కూడా రుణేతర పూర్ణ సంఖ్యలు, నాన్ నెగటివ్ ఇంటిజర్స్. ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ A and B there exist A is equal to BQ plus R where Q and R are unique అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడతాం. ఈ కండిషన్ ఎవరికైతే ఈ 0 ≤ R B శేషం ఏదైతే ఉందో అది 0 లేదా అంతకంటే ఎక్కువ, బి కంటే తక్కువగా ఉంటుందనేటువంటి విషయం మనకి ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని కానీ మనం గుర్తుంచుకున్నట్లయితే మనకి ఏ విషయమైనా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది బి అనేది ఒక 3గా తీసుకున్నాం. లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ వాట్ ఈజ్ ఆర్? ఆర్ అనేది ఏం కావచ్చు? 0 లేదా 1 లేదా 2 కావచ్చు. ఇలా మనం ఎప్పుడైతే ఈ ఆర్ అనేది 0, 1, 2 అని రాయగలిగామో యూక్లిడ్ భాగహార న్యాయానికి సంబంధించి గసాబాన్ని కనుక్కోవడం కానీ, అనువర్తనాలు ఏవైతే మనం మాట్లాడామో ఇంతకుముందు వర్గాలను చూపడం, గణాలను చూపడం, అటువంటి సమస్యలు కూడా మనం చేయడానికి వీలుగా ఉంటుంది. మొట్టమొదట దీని యొక్క సమస్యని యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అనుసరించి చేయడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటి ఈ సమస్య చేసినప్పుడు దీనిని A is equal to BQ plus Rగా తీసుకోవాలి. ఇక్కడ A అనేది ఎప్పుడు కూడా పెద్ద సంఖ్య ఉంటుంది. విభాజ్యము అనేది 156 ఈక్వల్ టు BQ ప్లస్ R. ఇక్కడ B అంటే 72, 2s are 144. ఇంకా మనకి ఏం రిమైండర్ ఉంది? వాట్ ఈస్ ద రిమైండర్ అంటే 72 144 కనుక ఇక్కడ మనం 156 మైనస్ 144 2 1 12. మరలా మనం ఏం చేయాలి? ఇక్కడ 72 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి అనేది ఏమవుతుంది? 12. 12 5ల 60, 12 6ల 72 ప్లస్ 0. ఎక్కడైతే ఆర్ అనేది 0 అవుతుందో, ఏ స్టెప్లో అయితే ఆర్ అనేది 0 అవుతుందో అక్కడ ఉన్నటువంటి బిని మనము గసాబాగా ఐడెంటిఫై చేస్తాము. గసాబా అంటే హెచ్సిఎఫ్. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 72 and 156 ఈజ్ 12. 72 మరియు 156ల గసాబా 12. ఇప్పుడు మనం మాట్లాడిన యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగహార న్యాయానికి సంబంధించి అభ్యాసం 1.1 ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్లో కొన్ని సమ్స్ ఉంటాయి. మీకు అది ఒక హోంవర్క్గా ఇస్తున్నాను. ఒకసారి అవన్నీ కూడా మనం చేయాలి. ఇక ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో 1లో సమ్స్ అనేవి యూక్లిడ్ భాగహార న్యాయానికి సంబంధించి ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మరొకసారి ఇది గుర్తుంటుంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి prove that the square of
any positive integer is in 3m plus 1 form. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3m లేదా 3m plus 1 రూపంలో ఉంటుందని చూపండి. ఇది యూక్లిడ్ భాగహార నియమాన్ని అనుసరించి మనం ఏ విధంగా చేయొచ్చో ఒకసారి మాట్లాడదాం. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు చూడగానే ఇది చాలా కష్టమైన సమస్య అనిపిస్తుంది. కానీ ఎక్కువ సందర్భాల్లో మనం గమనిస్తే కేవలం వర్గము మాత్రమే కాదు, గణం ఇవ్వచ్చు, బేసి సంఖ్య కావచ్చు, ధన సంఖ్య కావచ్చు. ఏ ప్రశ్న ఇచ్చినా మొట్టమొదటి స్టెప్ అనేది యూక్లిడ్ డివిజన్ లెమ్మ, యూక్లిడ్ భాగహార న్యాయము అనేది మొట్టమొదటి రాసినట్లయితే యూక్లిడ్ భాగహార న్యాయం a is equal to bq plus r 0 less than or equal to r less than b. ఇక్కడ వరకు మనం రాసినట్లయితే మనం సమస్యలో సగం భాగం పూర్తి చేసినట్లుగా భావించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఉంది 0 less than or equal to r less than b. ఇక్కడ ఉండాల్సిన రూపం ఏంటి? 3m లేదా 3m plus 1. ఒకసారి మనము రఫ్లో ఏ రూపంలో ఉండాలో చూసుకుందాం. 3m లేదా 3m plus 1 రూపంలో ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ దీనిని a is equal to bq plus r లో కానీ ట్రీట్ చేసినట్లయితే b అనేది ఏముంది? 3 అనేటువంటి ఉంది. సో లెట్ b is equal to 3, b is equal to 3గా తీసుకుంటే a is equal to ఏమవుతుందంటే అప్పుడు 3q plus r. ఎందుకంటే మనం b is equal to 3 అనుకున్నాం. మరి ఎప్పుడైతే b అనేది 3 అని తీసుకున్నామో వాట్ అబౌట్ r? దెన్ అప్పుడు r is equal to ఏం కావాలి? ఖచ్చితంగా b అనేది 3 కనుక 3 కంటే తక్కువగా ఉండాలి. అంటే 0 1 2 ఖచ్చితంగా b 3 అయింది కనుక ఈ ఒక్క కండిషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇది అర్థమైందో a is equal to 3q plus r, r is equal to 0 1 2 ఈ r అనేది తీసుకోవడం కానీ మీకు వస్తే ఈ ఆన్సర్ చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేదు. ఇప్పుడు ఇక్కడ r అనేది 3 సందర్భాల్లో ఉంది. r అనేది 0 అయిన సందర్భంలో ఈ a అనేటువంటి దానిపూర్ణ సంఖ్య వర్గం ఏమవుతుంది? r 1 అయిన సందర్భంలో a యొక్క వర్గం ఏమవుతుంది? r 2 అయిన సందర్భంలో a యొక్క వర్గం ఏమవుతుంది? మొట్టమొదట మనము ఏం తీసుకుందామంటే r is equal to 0 అయినా, అంటే if r is equal to 0, a is equal to ఏమవుతుందని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3q plus 0. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 3q plus 0? a is equal to 3q. కానీ ఇక్కడ మనకి ఏం కావాలన్నారు? prove that the square of any positive integer. మనకి ఆన్సర్ రావాలంటే ఆన్సర్ అర్థం కాకూడదు, ప్రశ్న బాగా అర్థం కావాలి. ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం. ఇక్కడ ధనపూర్ణ సంఖ్య ఏంటి? ఏ యొక్క వర్గం. మరి ఇరువైపులా వర్గం చేయాలి కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3q హోల్ స్క్వేర్? 9q స్క్వేర్. బట్ హియర్ show that the square of any positive integer in the form of 3m or 3m plus 1. Now we can write this is as 3 into 3q square. Let 3q square equal to m. This is in the form of 3m. A square is equal to 3m. Now let us take if r is equal to second case. If r is equal to 1, r is equal to 1 అయినా a is equal to ఏమవుతుందండి? మళ్ళీ ఇక్కడికి రావాలి. 3q plus r
3q ప్లస్ 1. తర్వాత ఏం చేయాలి ఇక్కడ? ప్రూవ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కనుక a స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది ఏ రూపంలో ఉందో గమనించాలి ఒకసారి. ఎట్లా ఉందండి ఇది? a ప్లస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ ద ఫార్ములా ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ 9q స్క్వేర్. 3 3s are 9 q స్క్వేర్. 2 1s are 2, 2 3s are 6 ప్లస్ 1. వన్స్ అగైన్ 3m ప్లస్ 1 ఫామ్ లో ఉందని చెప్పాలి. ఇక్కడ మనం గమనిస్తే 3 అనేది కామన్ గా ఉంది కనుక 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. లెట్ ఈ వాల్యూని ఏదైతే 3q స్క్వేర్ ప్లస్ 2q ఉందో దాన్ని మనం ఒక m అని మాట్లాడినట్లయితే 3m ప్లస్ 1 సిన్స్ 3q స్క్వేర్ ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు m. లెట్ అయిపోయిందా? ఇక్కడ రెండు సందర్భాలు వచ్చే కనుక రెండు వచ్చాయి. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది అనుకుంటే పొరపాటు జరిగినట్లే. మనకి ఇక్కడ ఎన్ని సందర్భాలు ఉన్నాయో ఒకసారి చూడండి. r is equal 0 1 2. 0 తీసుకున్నాం, 1 తీసుకున్నాం, ఇప్పుడు 2. if r is equal to 2, r is equal to 2 అయినా a is equal to ఏమవుతుందండి? 3q ప్లస్ 2. మళ్ళా ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము అంటే a స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. 3 3s are 9q స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2. ఇక్కడ దీన్ని కూడా స్క్వేర్ గానే రాద్దాం. ప్లస్ 2 స్క్వేర్. దిస్ ఈజ్ 9q స్క్వేర్ ప్లస్ 2 3s are 6, 6 2s are 12q ప్లస్ 4. అయితే ఇక్కడ మనకు అడిగింది 3m ప్లస్ 1. ఇక్కడ కానీ 3 కామన్ తీస్తే ఇక్కడ 4ని 3 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 3 ప్లస్ 1. ఇక్కడ 3 కామన్ తీద్దాం. 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ 1. దీని అంతటిని ఏమనుకుంటే 3m ప్లస్ 1. హెన్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3m ఆర్ 3m ప్లస్ 1. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అనేది 3m లేదా 3m ప్లస్ 1 రూపంలో ఉంటుందని చూపించాం. ఇలా రాసినట్లయితే అంటే ఇక్కడ మీకు ఈ కండిషన్ వచ్చినట్లయితే చాలు, ఇదంతా కూడా మీకు వస్తుంది. ఇంతవరకు మనం యూక్లిడ్ భాషా న్యాయాన్ని ఉపయోగించి గసాబాను కనుక్కున్నాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3m లేదా 3m ప్లస్ 1 రూపంలో. అయితే ఇవి రెండే కాకుండా ఇప్పుడు మనకున్న తక్కువ సమయంలో సమస్యలన్నీ బోర్డు మీద చెప్పడం కాకుండా మీకు కొంతవరకు రీకాల్ చేయడానికి మాత్రమే ఇది ప్రయత్నం. అయితే మీరు ఎటువంటి లెక్కలు హోంవర్క్లో చేయాలంటే మనం గమనించినట్లయితే మనకి SA1 ఎగ్జామ్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు ప్రీ ఫైనల్లో రావడం జరిగింది. గ్రాండ్ టెస్ట్లో ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 3p లేదా 3p ప్లస్ 1 లేదా 3p ప్లస్ 2 రూపంలో ఉంటుందని చెప్పడం, లేదా సరి సంఖ్యల యొక్క రూపము 4q లేదా 4q ప్లస్ 2 రూపంలో ఉంటుంది. ఇటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. బేస్ సంఖ్య రూపము 2p ప్లస్ 1, 4p ప్లస్ 1, 4p ప్లస్ 3 రూపంలో ఉంటుందని చెప్పడం. ఇటువంటి సమస్యలను ఒకసారి మళ్ళీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం అనేది చేయాలి. అయితే ఇప్పుడు 4 మార్కులలో మరొక రకమైన సమస్య ఉంది. దానికంటే కొంచెం ముందు మనకు ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అనేది ఉంది. Without actual division, without making actual division, show that some 2/15 is a terminating decimal. భాగాహారం చేయకుండానే 2/15 అనేది అంతమయ్యే దశాంశం అని చూపండి. మరి దీన్ని ఇంకొకలా కూడా అడుగుతున్నారు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మీరు వినుంటారు. సమ్ విజయ్ సెడ్ 2/15 is a terminating decimal. Do you agree with him? Do you agree with him? 2/15 అనేది అంత ముందే దశాంశం. అని విజయ్ చెప్పారు. నీవు అతనితో ఏకీభవిస్తావా
అతనితో ఏకీభవిస్తావా? ఇది ప్రశ్న. దీన్ని రకరకాలుగా అడగవచ్చు. భాగాహారం చేయకుండానే ఇది అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా అని అడగవచ్చు. లేకపోతే ఇలా. ఇది కూడా కాకపోతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో క్రింది వాటిలో ఏది అంతం కాని అనావర్తిత దశాంశం అని కూడా అనొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరెంట్ డెసిమల్ అనేటువంటిది. అయితే ఈ సమస్య చేసినప్పుడు మనకు ఒక్కసారి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఫండమెంటల్ థియరమ్ ఆన్ అర్థమెటిక్ అని గమనించినట్లయితే P/Q where the prime factorization of Q is in the form of 2 power m into 5 power m. ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్య P/Q యొక్క హారం Q ఉంది కదండి, ఈ Q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 పవర్ m into 5 పవర్ m రూపంలో ఉంటే అది అంతముందే దశాంశము. అలా కాకపోతే అది అంతము కానీ అనావర్తిత దశాంశం. ఇంకొంచెం మన వాడికి భాషలో చెప్పుకున్నట్లయితే హారానికి 2 మరియు 5 మాత్రమే ప్రధాన కారణాంకాలు ఉంది, ఇంకే ఇతర ప్రధాన కారణాంకాలు లేకపోతే అది అంతముందే దశాంశం. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకుంటే దీనికి సంబంధించి 100% అంటే రావడానికి అవకాశం ఉంది. 1 మార్కు లేదా 6 మార్కు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే P/Q 2/15 కదండి, 15 ప్రధాన కారణాంకాలు లబ్ధం చేయండి. 3 into 5 సో 2/3 into 5. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? నేను విజయ్తో ఏకీభవించను. ఐ డోంట్ అగ్రీ విత్ విజయ్. ఇక్కడ వరకు రాస్తే మనకి సగం మార్కులే వస్తాయి. రీజన్ ఇక్కడ ఏం రాస్తాము? 15 ఈజ్ నాట్ ఇన్ 2 power m 5 power m ఫామ్. 15 అనేది 2 power n 5 power m రూపంలో లేదు. ఇలా రాయాలండి. అయితే ఇక్కడ మరొక సమ్ మాట్లాడదామండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/8 ఇచ్చారు అనుకుందాం. 3/8 ఇవ్వగానే ఇక్కడ 8 ప్రధాన కారణాంకాలు అర్థం చేయండి. 2 4 జా 2 2 జా దిస్ ఈజ్ 2 క్యూబ్ 3/2 క్యూబ్. చెక్ వెదర్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ ఆర్ నాట్ టెర్మినేటింగ్ డెసిమల్. హియర్ ఇక్కడ 5 లేనప్పటికీ ఏమని రాయొచ్చు దీన్ని? 5 power 0. సో ఇక్కడ ఏం రాస్తారు? హారం 8 అనేది 2 power m 5 power m రూపంలో ఉంది కనుక ఇది ఒక అంతముందే దశాంశము. హియర్ 8 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m 5 power m సో ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మనం కానీ గమనించినట్లయితే ఇంకొంచెం మీరు చూడాలంటే దీంట్లో కొన్ని సందర్భాల్లో అంతముందే దశాంశంగా రాయమంటే ఒకవేళ అంతముందే దశాంశం రాయమని 3/8 అడిగినట్లయితే ఇది 3/2 క్యూబ్ కనుక లవహారాన్ని ఒక 5 క్యూబ్తో ఇంటూ చేసుకొని ఇది 3 into 125 ఇది 10 క్యూబ్ 3 5s are 15 3 2s are 6 7 375/1000 కనుక 0.375. ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఇది ఒక పద్ధతి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు కొంచెం లోతుగానే చూడండి. ఇంతవరకు మనం మాట్లాడిన విషయాలు అనేవి మన టెక్స్ట్ బుక్ వచ్చినప్పటికీ ఎక్సర్సైజ్ 1.3 1.3 అభ్యాసంలో ఉంటాయి. అంటే ఒకసారి మీ ప్రాక్టీస్ కోసం మరొకసారి అందులో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనము మరొక 4 మార్కులకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇంతకుముందు అనుకున్నాం యూక్లిడ్ భాగహార న్యాయంగా రానట్లయితే కరణీయ సంఖ్య అని చూపండి అనేటువంటి ప్రశ్న ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మనకు ఉన్నటువంటి కొన్ని సమ్స్, కొన్ని మోడల్స్ 2 + √3 3 - √5 √3 + √5 2 √5 + 3 √7 ఇలా ఈ అంశాలలో ఏదో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఏ ప్రశ్న వచ్చినా ఎవరైతే 10/10 స్కోర్ అనుకుంటారో
మొత్తం ప్రశ్నకి ఆన్సర్ రాయడానికి ప్రయత్నిస్తారు. కనీసం 14 మార్కులు తెచ్చుకున్నాం లేదా 50% స్కోర్ చేద్దామంటే కనీసం ఈ లెక్క అంతా రాకపోయినా 3 మార్కులు ఈజీగా వచ్చినట్లు మాత్రం మనం ప్రయత్నం చేయొచ్చు. ఇందులో ఏ సమస్య తీసుకున్నా ఒకటే పద్ధతి. వీటిని మొట్టమొదట ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3 ఒకటి చేద్దాం, √3 + √5 చేద్దాం. ఫస్ట్ సమ్ 2 + √3. ఇక్కడ చూపించాల్సింది ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ కరణీయ సంఖ్య. మొట్టమొదట ఫస్ట్ స్టెప్, దీనిని విరుద్ధత ద్వారా నిరూపిద్దాం. ఈ స్టెప్లో మాత్రం అందరూ ఫాలో అవ్వాలండి. దీనిని విరుద్ధత ద్వారా నిరూపిద్దాం. నేను అంటే 2 మీడియంస్ ఉన్నారని స్టెప్స్ రాస్తున్నాను. లెటర్స్ లేదా పక్కన ఇంగ్లీష్ మీడియం రాస్తాను. దీనిని విరుద్ధత ద్వారా నిరూపిద్దాం. విరుద్ధత ద్వారా నిరూపించడం అంటే ఏదైతే ఇక్కడ నిరూపించాలో అది కాదు అని తీసుకున్నాం. ఎక్కడో ఒక దగ్గర దానికి నెగిటివ్ సెన్స్ వస్తే అప్పుడు అది సత్యమవుతుంది. విరుద్ధత ద్వారా నిరూపిద్దాం కనుక 2 + 3 ఏమని రాద్దాం? కరణీయ సంఖ్య కాదు అని భావిద్దాం. కరణీయ సంఖ్య కాదు అని భావించినట్లయితే ఖచ్చితంగా 2 + √3 అనేది ఏ సంఖ్య అవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్య రూపం ఏంటండి? మరొకసారి గుర్తు తెచ్చుకుంటే a/b b ≠ 0. ఏబీలు ఖచ్చితంగా అండి, ఏబీలు పూర్ణ సంఖ్యలు, b ≠ 0. ఏబీలు పరస్పర ప్రధాన సంఖ్యలు. మరి విరుద్ధత ద్వారా నిరూపించడం అంటే మనం తీసుకున్నాం ఏదైతే మనం అనుకున్నటువంటి పరికల్పన ఉందో అది తప్పు అని నిరూపించాలి. అలా నిరూపించడానికి మనకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మిశ్రమ కరణి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ √3. ఫర్ ఎగ్జాంపుల్ √3 = a/b ప్లస్ 2 ఇటువైపు వస్తే -2. ఇక్కడ క్లియర్గా అంటే దీనికి కసాగు కూడా తీయాల్సిన అవసరం లేదు. 2 అకరణీయ సంఖ్యల భేదం అకరణీయ సంఖ్య. a/b అకరణీయ సంఖ్య, 2 అకరణీయ సంఖ్య. √3 ఏ సంఖ్య అండి? కరణీయ సంఖ్య. ఒక కరణీయ సంఖ్య ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్యకి సమానం కాదు. ఇది ఇక్కడ కావాలంటే ఒక కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య కానేరదు. అకరణీయ సంఖ్య కానేరదు. ఇది అసంభవం. చూడండి స్టెప్స్ అన్ని కూడా ఇది అసంభవం. ఇది ఎప్పుడైతే అసంభవమో మన పరికల్పన ఏంటండి? కరణీయ సంఖ్య అని తీసుకున్నాం కనుక అది కరణీయ సంఖ్య కాదు. దేర్ఫోర్ 2 + √3 ఒక కరణీయ సంఖ్య. ఒకసారి ఇంగ్లీష్లో దీన్ని మాట్లాడదామండి. లెట్ us prove by contradiction method let's assume 2 + √3 is not irrational. But not irrational means what is it? 2 + √3 = a/b b ≠ 0, where √3 = a/b - 2. So therefore an irrational need not be irrational. Therefore our assumption is wrong. Therefore 2 + √3 is an irrational. Hence proved. చాలా మంది పిల్లలు 2 + √3 కరణీయ సంఖ్య నిరూపించండి అంటే చేయడానికి చాలా ముందుకు వచ్చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే √3 + √5 2 కరణీయ సంఖ్యలు వచ్చినప్పటికీ చాలామంది పిల్లల్లో ఒక అపోహ, అయ్యో ఇదేదో 2 కరణీయ సంఖ్యలు ఉన్నాయి కనుక నాకు రాదేమో అనేటువంటి ఒక భావన. కానీ ఇది కూడా మీరు గమనిస్తే చాలా చాలా సులువు. ఇప్పుడు దీనికి కూడా ఫస్ట్ స్టెప్ అని అక్కడ ఏం రాసామో ఇక్కడ కూడా అది
విరుద్ధత ద్వారా నిరూపిద్దాం. విరుద్ధత ద్వారా నిరూపించడం అంటే ఇది ఏమని చూపించాలి? కర్ణీయ సంఖ్యను చూపించాలి. కనుక నెక్స్ట్ స్టెప్ ఏం రాద్దాం? √3 + √5 కర్ణీయ సంఖ్య కాదు అనుకున్నాను. కర్ణీయ సంఖ్య కాకపోతే ఏం కావాలంటే నెక్స్ట్ గ్యాస్ మీరు గెస్ చేసింది a/b b ≠ 0. ఏబీలు పూర్ణ సంఖ్యలు మరియు పరస్పర ప్రధాన సంఖ్యలు. అయితే మీకు వెంటనే ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ 2 + √3లో ఇది కర్ణీయ సంఖ్య ఇది అకర్ణీయ సంఖ్య కనుక రెండు నటువైపు తీసుకెళ్ళిపోయింది. మరి ఇక్కడ రెండు రూట్లు ఉండాలి. మనము వీటిలో నుంచి అకర్ణీయ సంఖ్యలు కావాలి అంటే మనం ఒక్కటే గమనించాలండి, రెండు రూట్లు ఉన్నాయంటే ఇమీడియట్గా మనం ఏం చేయగలం? రూటు పోవాలి అంటే మనం ప్రయోగించాల్సిన అస్త్రం ఏంటి? స్క్వేర్. ఎందుకంటే స్క్వేర్కి రూట్ 8 కనుక ఇరువైపులా వర్గం చేసినట్లయితే √3 + √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ప్రక్రియ చేసినా సమానత్వపు గుర్తుకి ఇరువైపులా చేయాలి. √3 + √5 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా చేసాం. ఎక్కడ? యూక్లిడ్ భాషా న్యాయంలో. సో a² + 2ab + b² ఈక్వల్స్ టు a² / b². ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ మీన్స్ √3 హోల్ స్క్వేర్ మీన్స్ 3 + 2 √a × √b √ab. మనకి కర్ణీయ సంఖ్య ధర్మాలు ఉన్నాయి. స్క్వేర్ కి రూట్ పోతే 5 = a² / b². ఓకే, మీ ముఖంలో నవ్వు వచ్చిందంటే ఎందుకంటే కనిపించాయి 3 + 5 = 8 8 + 2 √15 = a² / b². ఎస్, మీరు గమనించింది ఇక్కడ +8 వెళ్తే ఏమవుతుందమ్మా? -8. అయిపోయింది మన ఆన్సర్? కాలేదు, ఎందుకంటే ఇక్కడ 2 అనేది కూడా ఒక కర్ణీయ సంఖ్య ఉంది. ఇక్కడ 2 గుణిస్తున్నాం, ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? భాగిస్తుంది. సో √15 = 1/2 × a² / b² - 8. ఇది ఒక అకర్ణీయ సంఖ్య. రెండు అకర్ణీయ సంఖ్యల భేదం అకర్ణీయ సంఖ్య. ఇది ఒక అకర్ణీయ సంఖ్య. రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం కూడా అకర్ణీయ సంఖ్య. ఎస్, ఇప్పుడు ఏ స్టెప్ రాయాలమ్మా? ఇది కర్ణీయ సంఖ్య, ఎడమ చేతి వైపు ఉన్నది కర్ణీయ సంఖ్య, కుడి చేతి వైపు అకర్ణీయ సంఖ్య. మీరు ఏమనుకున్నారో అదే రాయాలి. ఒక కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యకు సమానం కానేరదు. మన పరికల్పన లేదా ఇది అసంభవం. దేర్ఫోర్ √3 + √5 ఒక కరణీయ సంఖ్య. ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో మరొకసారి చూసేసుకుందాం. Let us prove by contradiction method. Therefore, let assume √3 + √5 is not an irrational. But what is it? √3 + √5 equal to a/b, b ≠ 0. A, B are co-primes. Then these following steps continuous. √3 + √5 whole square is equal to a/b². Here √5 is equal to 1/2 a² / b² -8. ఇక్కడ నుంచి మనం ఏమన్నాం? అవర్ అజంప్షన్ ఇస్, లేకపోతే ఏం రాస్తాం? an irrational. అంటే ఇంతవరకు వచ్చేసిన తర్వాత an irrational need not be irrational. Our assumption is wrong. Therefore, √3 + √5 is an irrational. ఒకవేళ ఇలాంటి సమస్య వచ్చినట్లయితే 2 + √5 2√5 + 3√7 కొంచెం ఓన్లీ కర్ణీయ సంఖ్యలు కాకుండా మిశ్రమ కర్ణాలు ఉన్నాయి. అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చినా మీకు కామన్ స్టెప్స్ మీరు గమనిస్తున్నట్లయితే విరుద్ధత ద్వారా నిరూపిద్దాం. లెట్ us prove by contradiction method. ఇది కర్ణీయ సంఖ్య కాదు అనుకున్నా, assume it is not an irrational, then is equal to a/b, b ≠ 0, ab are co-primes, is equal to a/b, b ≠ 0, ab లో పరస్పర ప్రధాన సంఖ్యలు.
తీసుకున్న తర్వాత మన సమస్య ఏం రావాలి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా సరే మిశ్రమ కర్ణిగా రాయాలి. అంటే ఒక అకర్ణీయ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్యల మొత్తము వచ్చినంత వరకు కూడా చేయాలి. అలా చేయాలంటే రెండు రూట్లు ఉన్నప్పుడు ఇరువైపులా వర్గం చేస్తాం. ఏదో ఒక స్టెప్ దగ్గర ఒక అకర్ణీయ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్యల మొత్తం వస్తుంది. అకర్ణీయ సంఖ్యను ఒకవైపు కర్ణీయ సంఖ్యను మరొక వైపు తీసుకుంటాం. అక్కడి నుంచి మళ్ళా మీకు తెలిసిన స్టెప్పే కర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య సమానం కాదు, ఇది అసంభవం కనుక ఇది ఒక కర్ణీయ సంఖ్య. An irrational need not be irrational. Our assumption is wrong, so the given number is an irrational. ఈ పద్ధతిలో ఇవే కాదండి మీరు ఎలాంటి సమస్యైనా చేయొచ్చు. మనం వాస్తవ సంఖ్యల్లో యూక్లిడ్ భాగాల న్యాయం, అంతమంది దశాంశం అంతమంది దశాంశం కర్ణీయ సంఖ్యలు నేర్చుకున్నాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా, we have discussed about Euclid division lemma, terminating non-terminating recurrent decimals, proof of an irrational number. ఇక్కడ మరొక అంశం సంవర్గమానం అనేటువంటి టాపిక్ ఉంది. ఈ లాగర్థమ్స్లో కానీ మీరు గమనించినట్లయితే మొట్టమొదట అందరికీ రావాల్సింది ఇక్కడ కమ్యూనికేషన్లో ప్రశ్న వస్తుంది, వ్యక్తపరచడంలో. ఎలాంటి ప్రశ్న వస్తుంది వ్యక్తపరచడంలో? ఫర్ ఎగ్జాంపుల్ 10 power minus 1 is equal to 1/10. ఈ ఘాత రూపంలో ఉన్న అంశాన్ని సంవర్గమాన రూపంలో వ్యక్తపరచండి. వెంటనే ఏమవుతుందండి? log 1/10 base 10 equal to -1 ఈ రూపంలో రాయడం అనేది ఒకటి రావాలి. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. ఎలా అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log root c base c. దీనిని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఇక్కడ సంవర్గమాన న్యాయాలు కానీ గుర్తుంచుకున్నట్లయితే log ab = log a plus log b, log a by b log a minus log b, log a power m m log a. ఇక్కడ దీన్ని రెండు రకాలుగా చేసి చూపిద్దాం. log root c base c అంటే log c power 1/2 base c, log a power m base a = 1/2 log c base c. What is the value of log c base c? 1/2 into 1 is equal to 1/2. ఒకవేళ దీనిని ఇంకో పద్ధతిలో కూడా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని పంచేయడం మీకు తెలుసు. ఇందులో ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక 5 power 2 plus log 7 base 5. ఇలాంటి సమస్యలు కొన్ని సందర్భాల్లో ఒక మార్కుకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది? a power m plus n, a power m into a power n, 5 square into 5 power log 7 base 5. 5 square means 25. ఇది ఏ ఫార్ములా ఉంది? a power log n base a equal to ఎంతండి? n. n means 7. 25 7 ja 7 5 are 35, 3 7 2 ja 14 plus 3 175. కొన్ని సందర్భాల్లో ఈ పాఠంలో ఫోకస్ చేయాల్సిన అంశాలు 2 power x is equal to some 4 power 2 power x plus 2 is equal to 4 power x అయితే సాల్వ్ నిరూపించండి అనేటువంటి సందర్భంలో ప్రశ్నలు కూడా కొంచెం లాగర్థమ్స్లో చూడండి. ఇంతవరకు మనం వాస్తవ సంఖ్యలో కొన్ని అంశాలు మాత్రమే తక్కువ సమయంలో చర్చించడానికి మనకు అవకాశం దొరికింది. దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో కానీ లేదా మన ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రశ్నలు కానీ మరొకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ పాఠం మనకి చాలా సులువుగా ఉపయోగపడుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్.